కాన్పు ఆపరేషన్ జరుగుతూ ఉంది. బిడ్డ పుట్టగానే క్యారమని అరుస్తుందిగా, ఏం బిడ్డ అని అడుగుతుంది తల్లి. ఆమెకి నడువు నుంచి కింద వరకే మత్తి ఇచ్చి ఉంటాం, పూర్తి స్థాయి మత్తి మెలుగులో ఉంటుంది. క్యారమని అరవగానే తన బిడ్డ గొంతుని అర్థమైపోయింది. మగబిడ్డ ఆడబిడ్డ చెప్పాలనికి. మగబిడ్డ అనగానే ముఖం మొత్తాపులు వెలుగుతుంది, ఆడపిల్ల అనగానే చిన్న ముఖం చేసుకుంటుంది. ఏంది కారణం ఏంటంటే, ఆడపిల్ల పుడితే ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు, భర్తకి ఇష్టం ఉండదు, అత్తకి ఇష్టం ఉండదు, కుటుంబానికి ఇష్టం ఉండదు. వాళ్ళందరికీ ఇష్టం లేకపోతే రేపు పొద్దున ఆడపిల్లలను అన్నావు కాబట్టి తను తక్కువగా చూస్తారు అనే భయంతో ఈ అమ్మాయి భయపడతా ఉంది. ఆడపిల్ల పుట్టడానికైనా మగపిల్లవాడు పుట్టడానికైనా కారణం తల్లినా తండ్రినా? తల్లి యొక్క కణములోంచి చివరి జత 23వ జత క్రోమోజోములు XX క్రోమోజోములు అనేవి తల్లి నుంచి వస్తాయి. తండ్రి నుంచి X అనే క్రోమోజోము, Y అనే క్రోమోజోము తండ్రి నుంచి వస్తాయి. ఈ XXని XYని ర్యాండమ్గా కలిపితే ఇటు నుంచి X అటు నుంచి X వస్తే ఆడపిల్ల పుడుతుంది, ఇటు నుంచి X అటు నుంచి Y వస్తే మగ పిల్లవాడు పుడతాడు. కాబట్టి Y క్రోమోజోమ్ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం భర్తకే ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా దానికి బాధ్యులు భర్తనే, భార్య కానే కాదు. ఇది సైన్స్ నిర్బంధంగా మనకు చెప్తున్నటువంటి విషయం. ఈ విషయాన్ని గుర్తిస్తే కాన్పుకొచ్చిన ఆడపిల్లని కన్నందుకు సతాయించుకుని ఉంటారనే ఆశతో ఈ విషయాన్ని నేను చెప్తున్నా.